ఇకపోతే అధ్యక్ష వ్యవసాయ శాఖకు సంబంధించి పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారు ఉన్నారు అధ్యక్ష. వారితో మాది ఒకటే సూచన. సరే, ఒక విషయంలో నేను వారికి ధన్యవాదాలు కూడా చెప్పాలనుకుంటున్నా. మొన్న నేను బడ్జెట్ మీద మాట్లాడేటప్పుడు గవర్నర్ గారి ప్రసంగంలో రుణమాఫీ ఒక మాట చెప్పారు, మరి యాక్చువల్గా జరిగింది 20,157 కోట్లు మాత్రమే నేను చెప్పాను. మంత్రి గారు ఈరోజు బడ్జెట్ బుక్కులు పెట్టినారు, వ్యవసాయ పద్దు పుస్తకాల్లో దాన్ని సరి చేసినారు. శ్రీధర్ బాబు గారు దీన్ని గమనిస్తారనుకుంటున్నాను. గవర్నర్ గారి ప్రసంగంలో మీరు ఏం చెప్పారంటే, మేము 20,619 కోట్ల రూపాయల రుణమాఫీ చేశామని చెప్పారు. వ్యవసాయ పద్దు విషయంలో గౌరవ మంత్రి గారు పెట్టిన బుక్కులో 20,157 కోట్లు చేశామని చెప్పి మంత్రి గారు దాన్ని సరి అయినటువంటి లెక్కను పెట్టడం జరిగింది. అదేవిధంగా 20,000 మంది బెనిఫిషరీ సంఖ్య కూడా గవర్నర్ గారి ప్రసంగానికి మంత్రి గారి పద్దు పుస్తకానికి మధ్య డిఫరెన్స్ ఉంది. అంటే అధికారులు మిమ్మల్ని మిస్గైడ్ చేసి సభను కూడా ఆనరబుల్ గవర్నర్ గారి స్పీచ్ నే మనం తప్పు ఫిగర్స్ పెడితే వీఆర్ సెండింగ్ ఏ రాంగ్ మెసేజ్. ఇటు సభను మనం తప్పుదో పట్టిస్తున్నాం, అటు గవర్నర్ గారిని కూడా తప్పుదో పట్టిస్తున్నాం. కనుక భవిష్యత్తులో ఇలాంటి పొరపాటు జరగకుండా చూసుకోవాలని నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా అధ్యక్ష. ఇకపోతే అధ్యక్ష, మరి ఫార్మ్ మెకనైజేషన్ గత 2 సంవత్సరాల్లో జీరో అధ్యక్ష. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిందే ఇచ్చింది తప్ప రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఫార్మ్ మెకనైజేషన్ గత 2 ఏళ్లలో జీరో అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, క్రాప్ ఇన్సూరెన్స్ 2 బడ్జెట్లో 1300 కోట్లు పెట్టి ₹1 కూడా క్రాప్ ఇన్సూరెన్స్ మనం చేయలేకపోయినాం. మరి నెక్స్ట్ ఇయర్ నుంచి చేస్తామని ఇందాక మంత్రి గారు చెప్పారు. వి అప్రిషియేట్, వి వెల్కమ్ దట్. అయితే నేను మంత్రి గారిని కోరేది, ఈ 2 ఏళ్లలో చాలా చోట్ల పంటలు దెబ్బతిన్నాయి. తుఫాను కారణంగా, వడగళ్ల వాన కారణంగా చాలా దెబ్బతిన్నాయి. మా జిల్లా మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు ఇక్కడే ఉన్నారు. వారిది నా నియోజకవర్గం పక్కపక్కనే ఉంటుంది అధ్యక్ష. చాలా సార్లు తుఫాను వచ్చి వడగళ్ల వాన పడి అటు హుస్నాబాద్లో, ఇటు నంగునూరులో, సిద్దిపేటలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా పంటలు దెబ్బతిన్నాయి.